నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రేపు నారావారిపల్లెలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందస్తు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు. తిరుపతి వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబు బెదిరింపు. అణువణువు జల్లెడ పడుతున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు. అంబేద్కర్ విగ్రహం దహనం కేసు నిందితుడు అరెస్ట్. స్వప్రయోజనాల కోసం అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక. శ్రీకాళహస్తిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. 14 మంది లబ్ధిదారులకు 9,04,857 రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 22 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులను సమర్పించగా 7 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రాండ్ వరల్డ్ మార్గంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం వలన ఇబ్బందిగా ఉందని తొలగించాలని, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మార్గంలో ప్రమాదంగా ఉన్న రావి చెట్టు తొలగించాలని, వర్షాలు వస్తే బైరాగపట్టడి భగత్ సింగ్ కాలనీ నీటిమయం అవుతుందని పరిష్కరించాలని, యూడీఎస్ బ్లాక్ అవుతుందని సరిచేయాలని, అసంపూర్తిగా ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయాలని, శివజ్యోతి నగర్లో అనధికార నిర్మాణాలు అడ్డుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సమస్యలను అధికారులకు పంపామని, త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను సద్యోమూర్తిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ వైభవంగా ప్రాకారోత్సవాన్ని జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ వైభవంగా చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహృతులు సమర్పించారు. సద్యోమూర్తి, ఉమాశంకర్లను దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల ఘాట్ రోడ్లో పిట్టగోడను ఓ జీపు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 24వ మలుపు వద్ద ఓ జీపు పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే జీప్ బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం తిరుపతి రొయ్య హాస్పిటల్కు తరలించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పార్టీలకు అతీతంగా ప్రజలకు సాయం అందజేస్తున్నారు. శ్రీకాళహస్తి రూరల్లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ
ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఆర్థిక సాయం కోరిన వారి అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్ధిదారులు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి రూరల్ మండలంలో 9,04,857 రూపాయల చెక్కును 14 మంది లబ్ధిదారులకు బొజ్జల బృందమ్మ పంపిణీ చేశారు. ఇనుగులూరుకు చెందిన జి లక్ష్మికి 77,234 రూపాయలు, తొండమనాడుకు చెందిన ఎం శివకుమార్ 23,000 రూపాయలు, ఊరెందూరుకు చెందిన పి వేణుకు 18,541 రూపాయి, మేడాంకు చెందిన ఆర్ వెంకటయ్యకు 1,34,178 రూపాయలు, రెడ్డిపల్లికి చెందిన కె వెంకటేష్కు 2,78,542 రూపాయలు, ఊరెందూరుకు చెందిన ఏ ముని చైతన్యకు 18,819 రూపాయలు, బ్రాహ్మణపల్లికి చెందిన పి శేఖర్కు 22,500 రూపాయలు ఇలా అందరికీ పంపిణీ చేస్తూ వచ్చారు. అనంతరం బొజ్జల బృందమ్మ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన 9,04,857 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బొజ్జల బృందమ్మ స్వయంగా గడప గడపకు తిరుగుతూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధికంగా సహాయం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే మురళీ నాయకులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబు బెదిరింపు ఎదురైంది. ఆర్డీఎక్స్తో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. తరగతి గదుల నుంచి విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే అగ్రికల్చరల్ కళాశాలలో దిగేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు ఉంది. విజయవాడ నుంచి రేపు అగ్రికల్చరల్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం రానున్నారు. అయితే బెదిరింపు మెయిల్తో అప్రమత్తమైన తిరుపతి జిల్లా పోలీసులు వ్యవసాయ కళాశాలను, పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ శాఖకు కారుణ్య నియామకాలు చేపట్టాలని 3,045 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని 3,045 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ కోరారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుత్తూరు, నాగలాపురం, ఐరాల, సోమల, మహాదేవమంగళం పరిధిలో అనేక కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం వేచి చూస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు అన్స్కిల్డ్ నియామకాలను అర్హులైన మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రజాప్రతినిధుల ముసుగులో ఇతరులకు ఉద్యోగాలు కేటాయించడం తీవ్రంగా ఖండించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ట్రాన్స్కోలో కారుణ్య నియామకాలకు సంబంధించి నియామకాలు చేపట్టమని చెప్పేసి విద్యుత్ యాజమాన్యం క్లియర్గా ఇచ్చినటువంటి నోటీసు ఏదైతే టీఓ ఉందో ఆ టీఓని చిత్తూరు జిల్లాలో ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఒక కుటుంబానికి, ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఈరోజు మేము చిత్తూరులో ట్రాన్స్కో డిఈ గారితో మాట్లాడాం. సార్, ఒక ఉద్యోగం ఖాళీ ఏర్పడింది, 5 సంవత్సరాల తర్వాత ఖాళీ ఏర్పడింది. చనిపోయిన కుటుంబానికి, ఒక దళిత కుటుంబానికి ఇవ్వకుండా, కనీసం ఇల్లు కూడా లేదు వాళ్ళకి, అలాంటి కుటుంబాన్ని ఇవ్వకుండా మీరు ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషనో లేదంటే ఒక లెటర్ ఆధారంగానో ఇమీడియట్గా మేము రిక్రూట్మెంట్ చేశాము, కాబట్టి మేమేం చేయలేము అని చెప్తున్నారు. గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా మా కుటుంబాల తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. చనిపోయిన కుటుంబానికి మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళు మీ దృష్టికి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. యాజమాన్యాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖాళీ ఏర్పడి 5 సంవత్సరాల పాటు భర్త చనిపోయి ఒక బిడ్డతో ఆమె జీవనం సాగిస్తుంది. ఈరోజు వారి కుటుంబం ఈరోజు రేపో ఎల్లుండో ఉద్యోగం వస్తుంది అనుకునేటప్పుడు మీరు ఖాళీ ఏర్పడింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకుని వచ్చేసి ఆ లెటర్లో వారికి ఏమి చెప్పకుండా, ఎమ్మెల్యే గారికి ఇది చనిపోయిన ఉద్యోగమా,
ఎటువంటి ఉద్యోగం అని చెప్పకుండా వారి దగ్గరికి వెళ్లి ఒక లెటర్ తెచ్చుకుంటే ఆ లెటర్ ఆధారంగా కాంట్రాక్టర్ గారు ఫిలప్ చేసేస్తున్నారు. దాన్ని తీవ్రంగా 3045 యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా ఒకటే కోరుకున్నాం, సార్ మీ దగ్గర ఏం జరుగుతుందో చిత్తూరు జిల్లాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్ లోకి రావడం మేము స్వాగతిస్తున్నాం. కానీ ఫస్ట్ మొదట చనిపోయిన కుటుంబానికి విలువ ఇవ్వమని చెప్పి 17 సంవత్సరాలుగా పనిచేసి ఈ రోజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి గౌరవనీయులు మీ పేరు చెడగొడుతున్నారు సార్. కాంట్రాక్టర్ గారు ఏమన్నాడు, నాకు ఎమ్మెల్యే గారు లెటర్ పంపించారు, దాని ద్వారా ఫిలప్ చేశారు. గౌరవనీయులు డిపార్ట్మెంట్ కూడా అలాగే చెప్తాను సార్. ఎమ్మెల్యే గారు పిఏ గారు ఫోన్ చేశారు, ఎన్నిసార్లు ఫోన్ చేశారో తెలియదు, మాకు ఆ పోస్ట్ ఫిలప్ చేయండి అన్నారు. నేను గౌరవ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నా, సార్ మీరు చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పారా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు ఉన్నట్టుండి శనివారం ఆదివారం లీవుల్లో ఇమ్మీడియట్ గా అతను తీసుకొని వచ్చి ఈ రోజు డ్యూటీలో కూర్చోబెట్టారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేరుగా ఆ సబ్ స్టేషన్ దగ్గరికి ఆ డీ గారి దగ్గరికి వెళ్తాం. ఆ కార్మికుడి కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ కు తావు లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మ్యాన్, సుధారాణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు నారాయణవనం మండలం సుబ్బనాయుడు కండ్రికి చెందిన లక్ష్మయ్య అను అతను ప్రమాదం వలన సుమారు 3 సంవత్సరాల నుండి నడవలేని పరిస్థితిలో మంచంపై ఉన్నారని, తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరి కలెక్టర్కు అర్జీ సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా అర్జీదారుని దగ్గరికి వెళ్లి అతని పరిస్థితిని పరిశీలించిన వెంటనే ప్రత్యేక పెన్షన్ గా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి తగిన సిఫారసులను తయారు చేసి పంపించాల్సిందిగా డిఆర్డీఏపీడీ, డీసీహెచ్ఓలను కలెక్టర్ ఆదేశించారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 157, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 10, సర్ఫ్ 10, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 6, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 17, పోలీసు శాఖ 15, విద్యుత్ శాఖ 5, డిస్టిక్ కోఆపరేటివ్కు 4, పబ్లిక్ హెల్త్ 3, హౌసింగ్ 2, టీటీడీ 1, తుడా 1, ఎండోమెంట్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3, ఏపీఎస్ఆర్టీసీ 1, బ్యాంకింగ్కు 1, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ 1, రూరల్ వాటర్ సప్లై 2, అనిమల్ హస్బెండరీ 1, కాలేజ్ ఎడ్యుకేషన్ 2, స్కూల్ ఎడ్యుకేషన్ 5, భూగర్భ గనుల శాఖ 1, ఫిషనరీస్ 1, వాటర్ రిసోర్స్ 1, బీసీ వెల్ఫేర్ 1, ట్రైబల్ వెల్ఫేర్ 2, సమగ్ర శిక్ష శాఖకు సంబంధించి 1, మొత్తం కలిసి 276 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వస్త్ర ప్రపంచ రంగ దిగ్గజం శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తిరుపతి వివి మహల్ రోడ్డులో 8 సంవత్సరాల పూర్వం ప్రారంభించిన శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించిన నాటి నుండి వినియోగదారుల మన్ననలు అందుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి 9వ వసంతంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ 9వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొని శుభమస్తు షాపింగ్ మాల్ మరింతగా వినియోగదారుల మన్ననలు చూరగొనేలా వ్యాపారాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండే శుభమస్తు షాపింగ్ మాల్ సేవా నిరతని అభినందించారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్లు మునిశంకర్, రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణ పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పటేల్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ తపాలా వారోత్సవాలను సోమవారం నుంచి ఈ నెల అక్టోబర్ 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ తెలిపారు. డివిజన్లోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వివిధ సేవలు అందించనున్నట్లు ఆయన వివరించారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ బాలాజీ మాట్లాడుతూ నేటి నుంచి తపాలా వారోత్సవాలు జరుగుతున్నాయని, జాతీయ తపాలా వారోత్సవాలను సోమవారం నుంచి ఈ నెల అక్టోబర్ 11వ తేదీ వరకు వివిధ క్యాంపులు నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ క్యాంపుల్లో కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సవరణ బిల్లులో జీఎస్టీ లేకుండా ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో ప్రజలకు వివరించి ఆ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయని తెలియజేశారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉపయోగపడే పిఎల్ఐ పథకం, గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపయోగపడే ఆర్పిఎల్ ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరించి ఎక్కువ ఇన్సూరెన్స్ పథకాలను తపాలా శాఖ నమోదు చేసుకునే విధంగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయని తెలియజేశారు. బాలాజీ, నేను పోస్టల్ శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్, స్పెషల్ క్యాంపెయిన్స్ శ్రీకాళహస్తి సబ్ డివిజన్ అంతటా డివైస్ చేస్తున్నాము. ఇందులో భాగంగా 7వ తేదీ ప్రత్యేకంగా పొదుపు ఖాతాల గురించి దృష్టి సారించి గ్రామీణ ప్రజలకు, కాళహస్తి పబ్లిక్కి పొదుపు ఖాతాలు ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా 8వ తారీఖున బీమా పాలసీలపైన, బీమా పాలసీలు మనకు ప్రత్యేకంగా పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ 2 రకాలుగా పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్నాయి. వీటిపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించి పాలసీలు అయితే ఓపెన్ చేయిస్తున్నాము. 9వ తారీఖు ప్రపంచ తపాలా దినోత్సవం నాడు ప్రత్యేకంగా ఎస్ఎస్ఏ అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆడపిల్లలకు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాము. ఆ తర్వాత 10, 11 తారీఖులో కూడా ఎస్ఎస్ఏ ఖాతాల క్యాంపులు వివిధ బీఓల్లో, అంటే వివిధ గ్రామాలలో క్యాంపులు కండక్ట్ చేసి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాము. ఈ స్పెషల్ క్యాంపెయిన్ను ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉండే వాళ్ళు కానీ, కాళహస్తి టౌన్లో ఉండే వాళ్ళు కానీ యూటిలైజ్ చేసుకునేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. తపాలా శాఖలో ఐటీ 2.0 టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా చాలా కొత్త ఫెసిలిటీస్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చాము. ఇందులో ముఖ్యంగా ఓటీపీ బేస్డ్ డెలివరీ మెకానిజం ఉంది. అంటే కస్టమర్ బుక్ చేసుకునే టైంలోనే కస్టమర్ ఎవరైతే అడ్రస్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబరు ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగాలని చెప్పేసి వాళ్ళ
మొబైల్ నెంబర్ ఇస్తే కంప్లీట్గా ఓటీపీ చెప్పిన తర్వాతే డెలివరీ జరుగుతుంది. దీని ద్వారా ఎవరికైతే అడ్రస్కి మనం ఇస్తున్నామో వాళ్ళకి కరెక్ట్గా చేరుతుంది. ఇదే విధంగా వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా ఆన్లైన్ ద్వారా సదుపాయాన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకొక ప్రత్యేకమైన స్కీమ్ ఏమంటే క్లిక్ అండ్ బుక్ సర్వీస్ అనేసి ఒక స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రజలు ఆన్లైన్లోనే ఒక ఆర్టికల్ బుక్ చేసుకొని పేమెంట్ ఆన్లైన్లో చేసి వాళ్ళకి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో తీసుకువచ్చి ఆ ఆర్టికల్ను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారో ట్రాన్స్మిట్ చేయాలనుకుంటా ఉన్నారో అక్కడికి పంపించుకోవచ్చు. పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీల పైన జిఎస్టీ అనేది భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీని ద్వారా వినియోగదారులందరూ జిఎస్టీ లేకుండా తమ తపాలా బీమా ప్రీమియంలను చెల్లించుకోవచ్చు. ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా చెల్లించుకోవచ్చును. మరి ముఖ్యమైన విషయం ఏమంటే శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం సమయాన్ని బిజినెస్ అవర్స్ని ఇంతకుముందు 4 గంటల వరకు ఉండేది. దాన్ని 5 గంటల వరకు ప్రజల అవసరాల దృష్ట్యా పొడిగించబడింది అన్నమాట. దీని అందరూ గుర్తించి ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 2-3 నెలలుగా మనకంతా చర్చానీయాంశమైనది ఆత్మ నిర్భర భారత్, స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ. దేశంలో ఒక జాతీయ ఉద్యమానికి నాంది పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర భారత్ అంటే ఆర్థిక పరంగా దృఢమైన, బలమైన, శక్తివంతమైన దేశముగా ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని నిలబెట్టాలని ఒక పిలుపునిచ్చారు. భారతదేశాల్లో నిలపాలని పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర భారత్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, బలపడాలి. దానికి యావత్ దేశంలో ఉన్న స్వదేశీ భావన కానీ, మన పని మీద కానీ, మన వస్తువుల మీద కానీ, మన దేశంలో ఉన్న ప్రతి అణువుని ఆత్మగౌరవంలో నిలబెట్టే విధంగా, జాతీయ గర్వాన్ని నిలబెట్టే విధంగా ఆయన ఆ రోజు సంకల్పించిన ఆత్మ నిర్భర భారత్ ఈరోజు దగ్గర దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచ దేశాలు ఏవైతే సవాళ్ళు విసిరాయో వాటికి ప్రతిస్పందనగా తీసుకొచ్చినదే ఆత్మ నిర్భర భారత్. అదే కాకుండా మనకు తెలుసు, గతంలో 5-10 ఏళ్ళుగా చూస్తే ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ఒక విశిష్టత కానీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన తీసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలు, శ్రామిక రంగం కాడి నుంచి, వ్యవసాయ రంగం కాడి నుంచి, ఇండస్ట్రీస్ కాడి నుంచి, ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాడి నుంచి అన్ని రంగాలలో మనకున్న శక్తి, మనకున్న బలము, మనకున్న సంకల్పము, మనకున్న చేతి నైపుణ్యము, మనలో ఉన్న దృఢమైన ఒక పట్టుదలకి నిదర్శనంగా ఆయన తీసుకొచ్చినదే మన్ కీ బాత్లో చూపిస్తున్న ధైర్యాన్ని. అంటే ప్రతి భారతీయుడిలో కూడా మన శక్తి ఏందో అని నిరూపించేదానికి తీసుకొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి వివేకానంద గారు ఏ రోజో చెప్పారు, ప్రతి అణువు కూడా దేశం కోసం ఉపయోగపడాలి. స్వరాజ్ అంటే రాజకీయ స్వేచ్ఛనిస్తుంది, స్వదేశీ అంటే ఆర్థిక స్వేచ్ఛనిస్తుందని
ఆ రోజే స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. దాన్ని మూల సంకల్పంగా తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా మనకు తెలిసిన విషయంలో 3 ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ గ్లోబల్. అంటే అన్ని రంగాలు కూడా ఏవైతే టెక్నాలజీ పరంగా కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, హెవీ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే వ్యవసాయ రంగానికి కానీ, వీటన్నిటిని ఒక కొత్త దిశగా తీసుకెళ్తూ ఆత్మనిర్భర్లో భాగంలోగా వీళ్ళకి కావలసిన సహాయ సహకారాలు, అంటే ఒక పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే దానికి ఎంతోమంది నైపుణ్యమైన పని వాళ్ళు కావాలి, అలాగే పనిముట్లు కావాలి, అలాగే ఆ తీసుకొని వచ్చిన ప్రొడక్షన్ని మళ్ళా వాటిని ఇతర దేశాలకు కానీ మన దేశంలో కానీ కన్జ్యూమర్స్ కానీ వేయాలంటే కూడా ఒక క్రమబద్ధమైన ప్రణాళిక కావాలి. వీటన్నిటిని కూడా ఆయన చేయూతనిస్తూ ఈరోజు మన దేశంలోనే కాదు ఇతర దేశాలకి వాటిని ఎగుమతి చేసే స్థాయికి భారతదేశంలో తీసుకొచ్చినదే ఆత్మనిర్భర భారత్. అదే కాకుండా ఇంకోటి గమనించండి, మనందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్లో అన్ని దేశాలు కూడా ఎంత ఇబ్బంది పడ్డాయి, తన రక్షణ కోసం ఎంత బాధపడారో ఆ టైంలో భారతదేశంలో దగ్గర కోట్ల టీకాలని, పీపీఈ కిట్లని దగ్గర 100 దేశాలకు పైన మనము సప్లై చేసి ఆ దేశాలకి వ్యాక్సిన్ మైత్రితో ప్రపంచ దేశాలకి భారతదేశము ప్రపంచ రక్షకుడు అయిన స్థానంలోకి వెళ్ళాం. అంటే ఈ భారతదేశంలో తీసుకొచ్చిన కోట్ల టీకాలు వేరే దేశస్తులు కూడా టీకాలు ప్రొడక్షన్ చేశారు, కానీ వాటి మీద ఉన్న నమ్మకం కన్నా భారతదేశం మీద ఉన్నటువంటి నమ్మకము ఏదైతే ఉందో దాన్ని ఈరోజు నిరూపించాం. సో ఇది కూడా ఆత్మనిర్భర్ భారత్లో ఒక భాగమే. సో అదే కాకుండా మనందరికీ తెలుసు స్వదేశీ అంటే ఏదో వస్తువులని మాత్రం కాదు. స్వదేశీ అంటే కూడా మన అందరి ఆత్మగౌరవం, జాతీయ గౌరవము, అలాగే ప్రతి శ్రామికుడి చెమట, ప్రతి రైతన్నది వాళ్ళ యొక్క కృషి, ఇవన్నీ కూడా స్వదేశీలోకే వస్తాయి. సో వీటన్నిటికి కూడా ఒక దిశానిర్దేశాన్ని తీసుకొచ్చి మన స్వదేశీలో ఉన్నటువంటి ప్రొడక్షన్లో ఏవైతే వస్తువులు ఇస్తామో వాటిని మనలోనే మేక్ ఇన్ ఇండియా, బై ఇన్ ఇండియా, బిల్డ్ ఇన్ ఇండియా. అంటే ఈ స్లోగన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ప్రపంచ దేశాలు విసిరే సవాళ్ళు మనకు తెలుసు. గత 3-4 నెలలుగా 6 నెలలుగా అమెరికా మనల్ని టార్గెట్ చేసి మానసికంగా కానీ అక్కడ తీసుకుంటున్నటువంటి సంస్కరణలో రిస్ట్రిక్షన్స్ కానీ అన్ని విషయాల్లో కూడా అతలాకులంగా చేస్తున్నది భారతదేశాన్ని. అక్టోబర్ 5న తిరుపతి పూర్ణకుంభం సర్కిల్ వద్ద శ్రీ భక్త కనకదాస విగ్రహావిష్కరణకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, కుల బంధువులకు, అధికారులకు, ఆత్మీయులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ సంఘం సమావేశం ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలైన పూర్ణకుంభం సర్కిల్లో శ్రీ భక్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. దానికి రాయలసీమ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు విగ్రహాన్ని దర్శించుకొని ఆవిష్కరణ మహోత్సవానికి పాల్గొన్నారు. అదేవిధంగా దీనికోసం కొన్ని ఏళ్ల కల మాది, అది నెరవేరింది. దీనికి ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడైన గౌరవనీయులు సీనన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రి సవితమ్మ గారికి, అదేవిధంగా ఎంపీలైన పార్థసారథి గారు, నాగరాజ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ప్రభుత్వ అధికారులు అందరూ సహకారంతో ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన దానికి నిన్న ఆరోగ్యపరమైన కారణంతో నేను పాల్గొనలేకపోయినా ఈరోజు ఆ
గొప్ప విగ్రహాన్ని సందర్శించి అక్కడ పూజ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర సంఘం తరఫున ఈ మహోత్సవానికి ఈరోజు హాజరైనాను. ముఖ్యంగా ఇది ఎన్నో ఏళ్ల కల నెరవేరడానికి చాలా సంతోషపడుతున్నాం. భవిష్యత్తులో కానీ ఇదే స్ఫూర్తితో మేము తెలంగాణ ప్రభుత్వము కోకాపేటలో కురుబ కమ్యూనిటీ కోసమని 5 ఎకరాలు 5 కోట్ల నిధులు కేటాయించినారు గత కేసీఆర్ గారు. వాస్తవంగా అది పెద్ద భారతదేశంలో ఉన్న కానీ ఏ ప్రభుత్వం ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఈరోజు అదే కోకాపేటలో 5 ఎకరాలు భూమి 250 కోట్ల ధర విలువ. అంటే ఎంతగా కులం మీద ఇది చేపించినారు అభిమానంతో ఆ అవకాశం అక్కడ వచ్చింది. గతంలో కానీ ప్రభుత్వాలను ఎన్నోసార్లు మేము అడిగినాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కానీ మేము హానరబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ నెల 12వ తారీఖున ఆదివారం విజయవాడ తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇది 10వ వార్షికోత్సవం మొదలైంది. దానికి చాలా గొప్పగా ఏర్పాట్లు చేసినాం. భారతదేశంలో నుంచి సౌత్ ఇండియా నుంచి 6 రాష్ట్రాలు, అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి 6 రాష్ట్రాలు, దగ్గర 12 రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ హాజరవుతున్నారు. ప్రధాన మా కోరిక వాళ్ళు కానీ కోరకపోయేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ మంత్రి లోకేష్ గారు కానీ మాకు తిరుపతిలో ఖచ్చితంగా మా కులానికి భూమి కేటాయించండి. తప్పకుండా ఎన్నో కుల సంఘాలకు మీరు అవకాశం కల్పించినారు. రాయలసీమలో కానీ ఉత్తర ఆంధ్రాలో కానీ బ్రహ్మాండంగా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేశంలో కానీ చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వసతులు మేము సొంతంగా భవనాలు నిర్మించుకుంటాం, మీరు భూమి మాకు కేటాయిస్తే అనే ఒక ప్రధాన అజెండాతో ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న కుల పెద్దలు ఆ రోజు ఆ 12వ తేదీ హాజరవుతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు 9 నుంచి 11 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం యొక్క వార్షికోత్సవం సభ ఏర్పాటు చేసినాం. 11:15 నుంచి 2:15 వరకు సౌత్ ఇండియా నుంచి ఓబీసీ సెమినార్ జరుగుతారు. దీనికి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని ఆహ్వానించినాం. ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో బీసీలనే ఆధిపత్యం రాబోతున్నది. దానికి ఉదాహరణ ఇట్లా కర్ణాటకలో కానీ జనగణనతో పాటు కులగణ మొదలుపెట్టారు. అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ జనగణనతో పాటు కులగణ చేసినారు. అక్కడ ప్రభుత్వం లోకల్ బాడీస్లో నిబద్ధతతో 42% బీసీలకు ఇవ్వాలనే ఒక ప్రధాన అజెండాతో ఉన్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ కానీ సౌత్ ఇండియా ఓబీసీకి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని ఆ రోజు ఆహ్వానించినాం. యాక్చువల్గా దీన్ని ఆంధ్ర అలయవలయ పేరు పెట్టింది ఫస్ట్, కానీ గౌరవ దత్తాత్రేయన్న కుర్మ కులస్తులు కాబట్టి మా కులస్తులు కాబట్టి అన్నగారి జ్ఞాపకార్థం అలయవలయ అంటే దత్తన్నది అది. దయచేసి వాళ్ళు అలయవలయ కమిటీ వాళ్ళు ఆ పేరు వద్దని దానికి మేము ఇట్లా వార్షికోత్సవం సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ అనేది స్టార్ట్ చేసినాం. ఇది ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం సౌత్ ఇండియా ఓబీసీ సంయుక్తంగా విజయవాడలో నిర్వహిస్తూ ఉంటాయి. ఇది స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరులంతా హాజరి మనకు చట్టపరంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంది స్థానిక సంస్థలు నిర్వహించేదానికి. మనం చాలా స్వాగతిస్తున్నాం. సకాలంలో ఈ జనవరి కానీ మార్చి లోపల కానీ ఎన్నికలు జరిపిస్తామంటారంటే చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కరు లీడర్లుగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దగ్గర దీనికి 10 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు 2 ఆమోదం చెప్పినారు. ఇంకా 2 తెలియజెప్పాల్సింది ఉండదు. సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ ఈరోజు దీని మీద గోడపత్రిక ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎంతోమంది బీసీ సోదరులు ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలు మనకు వస్తున్నాయి. దాన్ని మరింతగా చేర్చాలని చెప్పి
ఆర్ కృష్ణయ్య గారి అజెండా. ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ప్రతిగా ఓ యుద్ధం చేస్తున్నాడు. అతను ఒక రాజ్యసభ ఎంపీ అయినా బీసీల కోరికల మీద, బీసీ బిల్లుల కింద ఫీజు రీయింబర్స్మెంట్ అలుపెరగని యుద్ధం చేస్తున్నాడు. ఆయన రాజకీయ గురువుగా ఆయన స్ఫూర్తితో ఈ 12వ తారీఖున కార్యక్రమాన్ని 11వ కాలం నుంచి 2వ కాలం వరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కుల బాంధవులు, బీసీ సోదరులు, బడుగు బలహీన వర్గాలు అందరూ దాన్ని హాజరై ఆ ప్రోగ్రాంని విజయవంతం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. మరి ముఖ్యంగా నిన్న జరిగిన ప్రోగ్రాంకు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే కనీ విని రీతిలో నిన్న కనకదాసు విగ్రహ మహోత్సవం జరిగినది. కాబట్టి మరొకసారి వాళ్ళకందరికీ చెప్తూ మరొక ముఖ్యమైన విషయం, ఈ మధ్య కాలంలో మా కులంలో కులంలో కొన్ని చిచ్చులు పెట్టేది మొదలైన ఇంపార్టెంట్. దీన్ని దయచేసి మీడియా మిత్రులారా నోట్ చేసుకోండి. గతంలో 2016 నుంచి ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చింది. ఎటువంటి సభ్యతము, ఎటువంటి డబ్బు లేకుండా నిస్వార్థంగా మా కమిటీ సభ్యులందరూ స్వచ్ఛందంగా పనిచేసుకొని మంచి ఉన్నత స్థానాన్ని కల్పించారు. ఈ మధ్య కాలంలో కొద్దిమంది రాజకీయ ముసుగులో ఉండేవాళ్ళు కులంలో చిచ్చు పెట్టాలని ఒక అడా కమిటీ వేస్తామంటే దీనికి ఎంత దురదృష్టం అంటే డిగ్రీ చదివినాడు మళ్ళీ వచ్చి 5వ తరగతిలో చదివినట్టు ఉన్నారు. ఆల్రెడీ డిగ్రీ చదివినాము, పిహెచ్డీకో దాకపోవాలి కదా. లేదు లేదు అవన్నీ కుదరదు, నాకు నచ్చలేదు, మళ్ళీ 5వ తరగతి నుంచి మొదలండి అంటారు. ఇది చాలా చాలా దారుణమైన సంగతి. నిన్న జరిగినటువంటి కనకదాస విగ్రహావిష్కరణ ఆ ఉత్సవానికి సహకరించి విచ్చేసి జయప్రదం చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. కాకపోతే నిన్న జరిగినటువంటి ఆ ప్రోగ్రాం ఇంకా గొప్పగా జరుపుకోవాల్సి ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే దానికి కూడా రాజకీయ రంగు పులిమి విభేదాలు సృష్టించిన కారణంగా రాష్ట్ర కమిటీకి ఆహ్వానం లేకపోయినందువలన రాష్ట్ర కమిటీ అక్కడికి అటెండ్ కాలేకపోయింది. కాబట్టి ఆ ప్రోగ్రాం అంతవరకే జరగడం జరిగింది. లేదంటే ఆకాశం బద్దలైందా, భూమి పిగిలిందా అనేటువంటి రేంజ్లో జరగాల్సినటువంటి ఆ ప్రోగ్రాం అంతంత మాత్రమే జరిగింది. అయినా కూడా అందరికీ సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కురబా కమ్యూనిటీ, కనకదాస్ మా ఆరాధ్య దైవం కాబట్టి ఆ ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించాల్సిందే, అన్నింటినీ కూడా మేము ఒప్పుకోవాల్సిందే. కాబట్టి నిన్న జరిగినటువంటి ప్రోగ్రాం మాకు ఆహ్వానం లేని కారణంగా రాలే. ఆ విషయాన్ని మేము తెలుసుకొని నిన్న జరిగింది. కాబట్టి ఈరోజు కనకదాస విగ్రహాన్ని దర్శించి మా వంతు అక్కడికి పూలమాల వేసి స్మరించుకొని మేము పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే మాకు 2016 ఈ రాష్ట్రం బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి కూడా ఈ కుటుంబ సంఘం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి గుర్తించినటువంటి అప్పటి ప్రభుత్వం చైర్మన్ గిరిని ఇస్తే అది కాస్త సవితమ్మ గారికి ఇవ్వడం, ఆమె మా కుటుంబ ఆడబిడ్డ కాబట్టి తన వంతు ఆమె ఈ విగ్రహావిష్కరణకి. చిత్తూరు జిల్లా దేవళంపేటలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహం దహనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించినట్లు
పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వర్గాల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకుండా పరిస్థితిని నియంత్రించినట్లు తెలిపారు. అలాగే స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై బొమ్మనపల్లి పంచాయతీ సెక్రటరీ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకట సుబ్బయ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం అక్కడ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఎఫ్ఎస్ఎల్ టీంను పంపించి కొన్ని నమూనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించి గ్రామ సర్పంచ్ గోవిందయ్య అని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. దీంతో కార్వేటి నగరం బస్టాప్ వద్ద ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటలకు గోవిందయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు. సొంత ప్రయోజనాల కోసం అల్లర్లు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇది మన వెదురుగుప్పం పిఎస్లో జరిగిన క్రైమ్ నంబర్ 138/2025 సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్. మీ అందరికీ తెలుసు, ఈ నెల 2nd నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దేవలంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము, నేను కూడా వెళ్ళాను. అక్కడ అంతా పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలపెట్టడం జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ అవడం జరిగింది. ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది. ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పీ నగరి ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఫోరెన్సిక్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి. వారు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు. ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, సీసీటీవీ ఫుటేజెస్ కూడా, ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా, అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది, ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది. షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది, పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు. అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వాళ్ళకి పరిచయం ఉంది, ఆ షాప్ ఓనర్ సులోచన, వాళ్ళకి చెప్పడం జరిగింది. సులోచన వెంటనే సీన్కి వచ్చారు. వాళ్ళ కూతురు మీనాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది. ఈ సీక్వెన్స్లో మేము ఆల్రెడీ 11-12 విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేశాము. ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి, ఎవరెవరు అక్కడ ఉన్నారు, అది అంతా కూడా చూడడం జరిగింది. తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్లో ఫైర్ జరిగింది, మీరు వెంటనే పోలీస్కి కూడా చెప్పలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలవలేదు, చాలా డిలే అయింది, మేబీ మీరు అర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే. అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది, మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు, వాళ్ళతో గత ఒక 5-6 ఇయర్స్తో పరిచయం ఉంది. సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్పాము. ఆయన ఇక్కడ వచ్చారు, మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేశాము. ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇది నేను చూస్తాను, మీరు ఇది ఎవరికి చెప్పవద్దు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు, నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలపెట్టడం జరిగింది అది చెప్తాను, ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. సో నేను ఇది ఎంత చేస్తాను, ధర్నా చేస్తాను, తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్, ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది నా సర్పంచ్ ఉన్న కాలంలోనే, అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్. మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఇది ఎంత ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు. ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి
పరిచయం ఉంది. ఆయనకు 5 lakhs డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి. సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే కంపెన్సేషన్ వస్తే ఆమెకి షాప్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఈ ఎవరెవరి మీద వాళ్ళ పేరు చెప్తారు, మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కూడా అతను పర్సనల్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. సో ఆ ఆలోచనతో ఆయన అది అంతా చేశారు. సో ఈరోజు ఈ కేసులో మేము గోవిందయ్యని అరెస్ట్ చూపిస్తున్నాం. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మల్టిపల్ టీమ్స్ చేస్తున్నారు. దాంట్లో కూడా దర్యాప్తుల్లో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది, ఏం జరిగింది మేము తర్వాత ఇది కస్టడీలో తీసుకొని గోవిందయ్యని అది కూడా మీకు తెలియపరిచి చేస్తాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది విగ్రహం గురించి జరగలేదు. అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్లస్ మేము అక్కడ సుమారుగా ఒక 12 విట్నెసెస్ 13 విట్నెస్ ఆ నెంబర్ విట్నెసెస్తో కూడా మాట్లాడాము. అందులో ఏం చెప్పారు, ఆ షాప్లో మీరు హైట్ కూడా చూస్తే, ఆ డ్యామేజ్ కూడా చూస్తే, ఆ షాప్లో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు అందరూ సర్క్యులేట్ చేశారు. షాప్లో ఫైర్ జరిగింది. జరిగిన తర్వాత అది వేరేది ఒకటి మెటల్ ఉంటే లేకపోతే స్టోన్ ఉంటే ద స్టాచ్యూ వుడ్ నాట్ హ్యావ్ బిన్ డ్యామేజ్డ్. కానీ దాంట్లో ఆ ఫైబర్ ఉన్న వల్ల కొంచెం ఆ లో హైట్లో కాళ్ళ దగ్గర డ్యామేజ్ అవ్వచ్చు. టార్గెట్ ఈజ్ షాప్. దట్ షాప్ ఓనర్ హ్యాజ్ ఆల్సో యాక్సెప్టెడ్. ఫస్ట్ ఎవరు చూశారు, మన దానికి ఉన్న అవతల హౌస్ దిల్షాద్ గారు ప్లస్ వాళ్ళ ఇంట్లో పని చేసిన మీనాక్షి కూడా దే హ్యావ్ టోల్డ్ ద సేమ్ థింగ్. మన డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో కూడా అదే వచ్చింది. ఇంకా బికాస్ అందరూ ఉన్నారు, టైం మన దగ్గర తక్కువ. దీని గురించి అది కూడా మేము చెప్తాము. యాజ్ ఆఫ్ నౌ మేము కన్స్పిరసీ అనర్చ్ చేసాము. ఆయనని ఇప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకొని దాంట్లో పెద్ద ఏమైనా ఉంటుందా, వెనుక ఎవరైనా ఉన్నారు, ఆయనతో ఎవరు ఉన్నారు అంతా తెలుస్తుంది. అది మీకు తర్వాత సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము చెప్తాం. రీజన్ ఏంటంటే ఒక షాప్లో జరిగిన ఇష్యూలో దాటిని ఒక టు స్ప్రెడ్ ఎనిమిటీ బిట్వీన్ ద గ్రూప్స్ ప్లస్ ఆయన పర్సనల్ ఎజెండా ముందుకి తీసుకొని దాన్ని ఇది ఒక కాన్స్పిరసీగా చేశారు ఆయన. దీని గురించి మేము అరెస్ట్ చేస్తున్నాం. వీ కెనాట్ కన్క్లూడ్ ఇట్. దాంట్లో అది దిస్ మ్యాటర్ ఈజ్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా మేము చేస్తూనే ఉన్నాము. ప్లస్ ఆయన్ని కూడా ఎందుకంటే మీకు తెలుసు మాకు టైం తక్కువే దొరికింది, కస్టడీలో తీసుకొని ఇంకా అడగతాము. అండ్ వీ విల్ బి ఇన్ అ బెటర్ పొజిషన్ టు ఇన్ఫార్మ్. ఇట్ ఈస్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మన దగ్గర కొంచెం క్లూజ్ ఉన్నాయి, కానీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. పొలిటికల్లీ మోటివేటెడ్గా చేశారు. ఆయన లోకల్గా సర్పంచ్ ప్లస్ ఆయనకి క్వారీ అంతా ఉంది కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేశారు అనేసి ఈవెన్ మాజీ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. మా పని దర్యాప్తు చేయడం, మీకు ఫ్యాక్ట్స్ చెప్పడం, అక్కడ వరకు మేము చేసాము, అది మీకు చెప్పాము. రిమైనింగ్ మీరు ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ స్పీక్ టు డిఎస్పీ గారు ఆర్ మీ. వీ విల్ టెల్ యూ ఫర్దర్ డీటెయిల్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అది అంతా పర్సనల్గా మాట్లాడతాం. లెట్స్ నాట్ ఇష్యూ ఎజెండా మేము మాట్లాడాము. ఓకే, ఇప్పుడు మీరు డిఫరెంట్ రీజన్స్లో ఉంటారు. మీరు ఒక మండల్ లెవెల్లో చూడవచ్చు, లేకపోతే జిల్లా స్థాయిలో 2-3 జిల్లా స్థాయిలో. ప్లస్ మీ దృష్టిలో వేరే ఇష్యూస్ ఉంటాయి. నాకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది, నేను కూడా కొత్తగా వచ్చాను, మీకు ఇంకా ఐడియా ఉంటుంది. అప్పుడు నాకు మీ కోఆపరేషన్ కూడా కావాలి. సో ఏమైనా ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, అలాగే పర్సనల్గా 1 by 1 కూర్చొని, ఎందుకంటే అందరు టైం కొంచెం యూజ్ చేయకుండా వీ విల్ డిస్కస్. ఇప్పుడు ఒక అఫీషియల్గా నేను ప్రెస్ మీట్ కోసం కూర్చున్నాను. ఇఫ్ దీస్ ఇష్యూస్ ఆల్సో వీ విల్ డిస్కస్, బట్ 1 by 1 మేము డిస్కస్ చేయాలి. పర్ఫెక్ట్ ఏపీ సిస్టమ్ ఉండదు, బట్ అట్లీస్ట్ వీ కుడ్ డూ జస్టిస్ టు ద విక్టిమ్. వాళ్ళని కూడా ఎవరు చేశారు తొందరగా మేము డిటెక్ట్ చేసుకొని వీ కుడ్ అరెస్ట్ ద పీపుల్. సో అది నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత అక్కడ ఏం లెప్సెస్ ఉన్నాయి, దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాము. మీ కూడా ఏది ఒకటి సజెషన్ ఉంటే అది కూడా చేస్తాము. నేను సిఐ గారికి అక్కడ అప్పుడు డ్రోన్ పెట్రోలింగ్ కూడా చేయమని చెప్పాను. సో దట్ విల్ టేక్ కేర్. అలాగే ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వైఫల్యం అయితే పూర్తిగా ఉంది సార్. అంటే ఇట్లా ఫారెస్ట్ ఏరియాలో సీసీ కెమెరాలు కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎటువంటి అదే నేను చెప్తున్నాను. పర్ఫెక్ట్ ఏపీ సిస్టమ్ ఉండదు. వీటి వాజ్ ఎ లెర్నింగ్ ఫర్ అస్ ఆల్సో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో దాంట్లో కొంచెం చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.
ఈ నెల అక్టోబర్ 7వ తేదీన నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీలు శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లెలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ నెల అక్టోబర్ 7న మంగళవారం ఉదయం 11:10 రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారని, అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నారావారిపల్లె చేరుకుంటారని తెలిపారు. అనంతరం నారావారిపల్లెలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 1:40 రంగంపేట వద్ద ఉన్న హెలికాప్టర్ చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలిప్యాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశర్వాచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి, ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం. హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతుందని ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్లిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల, కట్టినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివేటం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం, ఆచారాలు, వ్యవహారాలు అంటున్నారు కదా, ఆలయం లోపలే చేయాలి, రంగనాథ మండపం లోపలే చేయాలి, ఆ పరివెట్టం అక్కడ పవిత్రం, అది కట్టకూడదు అంటున్నారే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం అది ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు. మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని, తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం, మా మీద మసిపూసే కార్యక్రమం చేయడాన్ని ఇకనైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు నారావారిపల్లెలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ముందస్తు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు. తిరుపతి వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబు బెదిరింపు. అణువణువు జల్లెడ పడుతున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు. అంబేద్కర్ విగ్రహం దహనం కేసు నిందితుడు అరెస్ట్. స్వప్రయోజనాల కోసం అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక. శ్రీకాళహస్తిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. 14 మంది లబ్ధిదారులకు 9,04,857 రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.